నమస్తే. మనం 2025 సంవత్సరంలో డిసెంబర్ మంత్ లో ఉన్నాం. ఈ మంత్ లో మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. మీరు గనక చూసుకుంటే డిసెంబర్ మంత్ 3 ముఖ్యమైన విశిష్టతలు కలిగి ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. ఒకసారి నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఇయర్ ఎండ్ కావడంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకునే టైం, అంతర్మదనం తనంలో వాళ్ళల్లో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మనం లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాము, ఈ సంవత్సరం ఎలా ఉన్నాం, అంతకుముందు సంవత్సరం ఎలా ఉన్నాము ఏంటి అనేది. ఒక విషయం ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి. మీకు ఏలినాటి శని చాలా తీవ్రంగా ఉండి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు. అయితే ఒక విషయం అందరూ కూడా గమనించుకోవాలి. మనకి అస్ట్రాలజికల్ గా ఇబ్బందులు ఛాలెంజెస్ ఉన్నప్పుడు పక్కనే రెమెడీస్ కూడా ఉంటాయి, పక్కనే పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రాబ్లం ఉందని మనం బాధపడుతూ టైం వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఒకసారి జాతక చక్రాన్ని చూపించుకొని తగు పరిష్కారాలు చేసుకొని ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గించుకొని లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం చాలా మందికి ఉంటుంది. ఈ ఒక్క మెసేజ్ ఫస్ట్ నేను మీనరాశి వాళ్ళందరికీ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు 10 కాల్స్ వస్తే 2-3 కాల్స్ మీనరాశి వాళ్ళే ఉంటాయి. ఈ మీనరాశితో పాటు ఇంకా ఇంట్లో ఎవరికైనా సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మేషరాశి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ శని బాధలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇన్ కేసు ఉంటే గనక ఇంట్లో ఎక్కువ మంది 1-2 సార్లు జాతకాలు చూపించుకొని 1-2 సార్లు వీళ్ళని ఎక్కువ సార్లు ఆధ్యాత్మికంగా గడిపి వాటికి సంబంధించిన మన శాస్త్రాల్లో వివరించిన ప్రకారంగా పరిష్కారాలు చేసుకోండి, రెమెడీస్ చేసుకోండి. ఆ తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో చాలా మందికి ధనం కోల్పోతారు, బిజినెస్ లాస్ అవుతుంటాయి, భార్యాభర్తల మధ్య గొడవ, చీటింగ్స్, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు. కాకపోతే తెలివైన వాళ్ళు మనకి ఇమ్మీడియట్ లో పరిష్కారాలు చేయించుకోవాలి. అది గమనించుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. రెండో ముఖ్యమైనది డిసెంబర్ మంత్ గురించి 16th నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. పేడ కళ్యాపు, గొబ్బెమ్మలు, రంగోలి అనుకోవచ్చు, ముగ్గులు, అక్కడి నుంచి హరిదాసులు, అక్కడి నుంచి మనకి టోటల్ గా వైష్ణవ ఆలయాలంతా ఎంతో శోభాయమానంగా ఉండేసి ఊళ్ళల్లో గోత్రనామాలు కూడా చెప్పించుకుంటూ ఒక అలవాటు ఉంటుంది అందరికి. ఊరు మొత్తం గుళ్ళో గోత్రనామాలు చెప్పించుకుంటూ ఉంటారు, గోత్రనామాలతో పూజలు చేపించుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఈ టైంలో హరిదాసులు అంతా తిరిగి సంక్రాంతి పండుగ ఉత్సాహంగా అంతా తయారైపోతూ ఉంటారు అనమాట. మూడో ముఖ్యమైనది మీకు తెలిసే ఉంటుంది, చాలా మందికి లాంగ్ వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఐటీలోను, తర్వాత వెస్ట్రన్ కంపెనీస్ లోను, యుఎస్ లాంటి వాళ్ళు కనుక చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనొచ్చు, లేదంటే జీరో కోడింగ్ టైం అనొచ్చు, లేదంటే సర్వర్ డౌన్ టైం, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వెకేషన్కి వెళ్ళిపోయి చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మనకి ఇండియాలో కూడాను క్రిస్టమస్ స్కూల్స్ కి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే సంక్రాంతి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. అందరు బయటకు అవుటింగ్కి వెళ్ళిపోయేసి ఉత్సాహంగా సరదాగా గడపాల్సిన మంత్ ఈ డిసెంబర్ మంత్. మరి ఇలాంటి డిసెంబర్ మంత్ లో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి కనుక తెలుసుకుంటే వీళ్ళకి దాదాపు మిక్స్డ్ గా ఉంది. కొంచెం ఛాలెంజింగ్ గా, కొంచెం ఆపర్చునిటీస్, కొంచెం ఇరిటేషన్ గా, కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉండి మిక్స్డ్ గా ఉంది, తటస్థంగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్ లో వీళ్ళకి. సో వివరాలు కనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి 4 గ్రహాల్లో చేంజెస్ వస్తున్నాయి. అవి సూర్యుడు, రెండోది కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మన మహర్షులు ఒక చిన్న సంస్కృతం 4 ముక్కల్లో చెప్పేస్తుంటారు హోల్ మంత్ ఎలా ఉంటుందో. అదేంటంటే క్రియాఫలం శుచం విఘ్నం స్త్రీ సుఖాప్తి. అంటే ఏదైనా పని కనుక చేస్తే అందులో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సుఖాప్తి, స్త్రీల ద్వారా ఏమంటారు మనకి ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ త్రూ వైఫ్, త్రూ లేడీస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత శుచం, కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది విఘ్నం, ఆటంకాలు వచ్చి తొలగిపోతాయి. సో ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే నార్మల్ గా ఉంది, కొంచెం ఛాలెంజింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో సూర్యుడు వీళ్ళకి 10th హౌస్ లో ఉంటే ఒక బెస్ట్ పొజిషన్. సూర్యుడు 10వ స్థానంలో ఉంటే మనకి స్థాన బలం అంటారు. సూర్యుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుంది. ఈ టైంలో మనకి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాభౌ, దశమే రవి 10వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఈ టైంలో మీరు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా హై ఎనర్జీతో ఉంటారు. మీ బాస్ కానివ్వండి, లేదంటే పైకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని విషయాల్లో మాట్లాడుకొని వీళ్ళకి ఏదైతే అంతమంది ప్రపోజల్ పెట్టారో అవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది.
ఇలా అన్ని విధాలా వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే ఒక బెస్ట్ పొజిషన్ లో సూర్యుడు ఉన్నాడు. అదే టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఆటంకాలు, అసౌకర్యానికి గురే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 10వ స్థానంలో ఉంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో ఏమని చెప్తారు, నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని చెప్తారు. అంటే ఈ టైంలో కుజుడు వీళ్ళకి ఉద్యోగంలో ఎక్కువగా తిరుగుతూ ఒత్తిడిగా ఉండి ఉరుకులు పరుగులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సయానికి భోజనం చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంలో కొంచెం కంగారు టెన్షన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం డిసీజులు కానీ భార్యాభర్తల మధ్య కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సూర్యుడు మాత్రం చక్కగా బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. తర్వాత శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలో ఉంటారో, భాగ్య స్థానంలో శుక్రుడు ఉండటంతో లక్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ గా అడ్వైజర్స్, పెద్దవాళ్ళ నుంచి సహకారం ఇదంతా చాలా వస్తుంది. ఫాదర్ ఫిగర్స్ లాంటి వాళ్ళ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉంటుంది. ఈ టైంలో తీర్థయాత్రలు చేయటం, లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగు అంటారు. ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, చిత్తశుద్ధి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, గురువులు యందు భక్తి ఉంటుంది, అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ టైంలో లవ్, రొమాన్స్, లాంగ్ ట్రావెల్, ఫారెన్ వెళ్ళే వాళ్ళకి అందరికి చాలా అనుకూలంగా ఉంటుంది, బెస్ట్ గా ఉంటుందని మీనరాశి వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే ఇలా మనం అన్ని చూసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఒక పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఒక 70-75% వరకు చాలా వరకు బాగుంది. మిగతా ఎక్కడన్నా ఒక 25-30% బాగలేకపోయినా ఛాలెంజెస్ తో కూడుకొని చేసుకొని ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళకి ఒక్కొక్క పూర్వభాద్ర నక్షత్రానికి వస్త్రలాభము, పరవాసము, క్షేమంగా ఉండే అవకాశం పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ సైడ్ లో అతి లాభము, దేహపీఠం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రాలకు వస్త్ర లాభము, పరవాసము అంటే అవుట్ స్టేషన్ వెళ్ళటం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. తర్వాత దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్, బాడీ హీట్ చేసే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, వస్త్రలాభం చూపిస్తుంది, పరవాసం అవుట్ స్టేషన్ లో ఉండేది, ఫారిన్ లో ఉండేదానికి అవకాశం ఎక్కువ చూపిస్తుంది. వీళ్ళకి అతి భయము, పీడనము, దరిద్రము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా అలసట లేదంటే ఫిజికల్ గా ట్రబుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి పెద్ద వేరే ఇంక ఛాలెంజెస్ ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ రీసెంట్ టైంలో మీరు కనుక గమనించుకుంటే లాస్ట్ 4-5 మంత్స్ లో, లాస్ట్ 6 months లో ఈ మంత్ చాలా వరకు బెటర్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులు రాని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ లో సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా గనక మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పరిహారం కింద వీళ్ళకి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో ఏలినాటి శనితో బాధపడుతున్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చేయటం, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయటం, శనికి సంబంధించి దక్షిణ కాళి అమ్మవారి యొక్క జపం చేయించుకుంటూ ఉంటే, అలానే శని పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా చాలా ఉత్తమం. ఇండివిజువల్ గా మీరు మీ ఇంట్లో హనుమాన్ చాలీస చదవటము, ఉదయం సాయంత్రం శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి. అంతేకాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవ పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, వీటితో పాటుగా ఎవరికైనా కనుక ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ గా ఉంటే అమృత మృత్యుంజయ అభిషేకము లేదా పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేయించుకోవటం, ఇలా ఎనీ ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తూ ఉంటే శత్రువాదులు ఉండే విపరీతంగా చండీ హోమము, సుదర్శన హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉండాలి. ఇన్ కేసు మీకు ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే, ఆ ప్రాబ్లమ్స్ మీరు భరాంచలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అవ్వండి, రీచ్ అవ్వండి, హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి, తగు పరిహారాలు చేసుకొని చక్కగా ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడే జీవితంలో 10 ఇంతలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి
అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఈ టైంలో ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.